जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జయమా లలితా సహస్రనామంలో ఈరోజు మనము 116వ శ్లోకం నుంచి చదువుకుందాము. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీ పానాలస మత్త మాతృకా వర్ణ రూపిణి. పరాశక్తి అన్నిటికీ మించినటువంటి శక్తి లేదా అన్నిటి వెనుక ఉన్నటువంటి శక్తి. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అని రెండిటి వెనుక ఉన్న చేతన జడ వస్తువుల వెనుక ఉన్నటువంటి శక్తిని చిచ్చక్తి అని చెప్పుకున్నాం. ఏదో ఒక శక్తి ఉంది, అది కదిలిస్తుంది. ఏది ఈ చర అచర జగత్తును కదిలిస్తుందో, సృష్టి స్థితి లయాలు జరుపుతోందో ఆ శక్తి పరాశక్తి. ధాతు విజ్ఞానంలో మనం శరీరం ఏర్పడటానికి 7 ముఖ్య ధాతువులు చెప్పుకున్నాము. వీటితో జీవం, ప్రాణం ఈ రెండు కలిపి నవధాతువులు అవుతున్నాయి. అంటే అస్థి, చర్మ, మాంస, రక్త, మేధస్సు ఇవన్నీ కూడా మనకి కనిపించేవి. ఈ 5 కూడా శక్తి ధాతువులు. కనిపించే 4 శివధాతువులు మధ్య, శుక్లం, ప్రాణం అంటే శ్వాస, జీవం అంటే చేతన రూపం. వీటిని శివధాతువులు అంటారు. ఈ శివశక్తి ధాతువులు కలిస్తేనే సృష్టి. అయితే ఈ ధాతువులన్నీ ఏర్పడటానికి ఒక ధాతువు మూలమైనది ఏదైతే ఉందో ఇదే పరాధాతువు, పరాశక్తి. 9 ధాతువులు మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందనిది చిత్ ధాతువు. ఇదే శ్రీచక్రంలో కూడా 5 శక్తి ఆవరణాలు ఉన్నాయని, 4 శివావరణాలు అని చెప్తారు. వీటిలోని మధ్య పరాబిందువు పరాశక్తి. నవధాతు రయం దేహో నవయోని సముద్భవ దశమీ ధాతు రేకేవ సదాశక్తి రీతిరిత అని చెప్పబడింది. మిగిలిన ధాతువులన్నీ కూడా శరీరంతో పోయినా ఈ ధాతువు సాయంతో జీవి వాసనారూపంగా మరో శరీరంలోకి పెట్టబడుతున్నాడు. తర్వాతది పరానిష్ట, ఉత్కృష్టమైనటువంటి లేదా అత్యున్నతమైనటువంటి నిష్ట. నిష్ట అంటే మనం సాధారణ అర్థంలో నిలిచి వదలక ఉండటాన్ని నిష్ట అంటాము. ఎక్కడ అన్నీ ఏకమవుతున్నాయో చివరి గమ్యమో ఆ వస్తువులో నిలవడమే నిష్ట. ఇక్కడ పరానిష్ట అంటే సర్వాంతర్యామినైనటువంటి పరాశక్తిని సర్వంలో చూడగలగటం, అంటే అటువంటి అనుభవంలో నిలవగలగటం. అప్పుడు ఆ విధమైనటువంటి పరాశక్తియే, అప్పుడు ఆ విధమైనటువంటి పరానిష్టయే శక్తిని పరాశక్తి రూపంలో ప్రతిష్ఠిస్తుంది. ఎవరికి పరబ్రహ్మ నిష్ట ఉందో వారే ఈ పరాశక్తి, పరానిష్టల అభిన్నతను అర్థం చేసుకోగలరు. అంటే పరానిష్టయే పరాశక్తి. గురుపదేశం పొంది తాను ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకుని, తన ఆత్మయే సర్వభూతాల్లో విరాజిల్లుతుందనుకుని తెలుసుకుని ఎవరైతే అందులో ప్రతిష్ఠితమవుతారో వారికి ఇక భేదభావం అనేది ఉండదు. ఈ స్థితిని పరానిష్ట అని అంటారు. ఆ స్థితి, శక్తి వేరు కాదు, అదే పరానిష్ట, పరాశక్తి. ప్రజ్ఞాన ఘన రూపిణి, ఘన రూపం దాల్చినటువంటి ప్రజ్ఞే తానే ఉన్నటువంటిది తల్లి. అంటే బ్రహ్మనిష్టలో ఉన్న సాధకుని ప్రజ్ఞ నెమ్మదిగా ఘనీభూతమైనప్పుడు
అక్కడ ఉన్నటువంటి జ్ఞానమే, చిత్స్వరూపమే ప్రజ్ఞాన ఘనరూపిణి. ప్రజ్ఞాన ఘనరూపిణి, ఘనరూపం దాల్చినటువంటి ప్రజ్ఞయే తానే ఉన్నటువంటిది అని. బ్రహ్మనిష్టలో ఉన్న సాధకుని ప్రజ్ఞ నెమ్మదిగా ఘనీభూతమైనప్పుడు అక్కడ ఉన్న జ్ఞానమే అంటే చిత్స్వరూపమే ప్రజ్ఞాన ఘనరూపిణి. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి స్థితి ప్రజ్ఞాన ఘనరూపిణి. మాధ్వీపాన లసామత్త, మాధ్వి అంటే మత్తు, మత్తు పానీయం, దాన్ని త్రాగి అలసత్వంగా ఉంది అంటే పారవస్య స్థితిలో ఉన్నది అని. మాధ్వీపానం అంటే కళ్ళు లాంటి మత్తునిచ్చే పదార్థాలు కాదు, జ్ఞానామృతం గ్రోలినప్పుడు కలిగే ఆనందధార అనే అనుభవాన్ని మత్త అని, అంటే ఆనంద పారవశ్య స్థితిలో ఉన్నది అని అర్థం. శ్రీరామకృష్ణులు కాళికామాతను ఆలయంలో దర్శించుకోవటానికి వెళ్తారు. వారి భావోన్మత్తులే తూలుతూ పంచవటి వైపుకు వచ్చి శారదమ్మని అడుగుతారు, ఏమిటి నేనేమైనా మద్యం త్రాగానా, ఇలా తూలుతున్నాను ఎందుకు అంటారు. ఆ స్థితిని అర్థం చేసుకునే ప్రజ్ఞ శారదాదేవికి ఉంది. అందుకని ఆమె అంటారు, మీరు ఎందుకు మద్యం సేవిస్తారు, మీరు ఖాళీ నామామృత పానం చేశారు అందుకే తూలుతున్నారు అని చెప్తారు. పూజ్య శివానంద మహారాజు వారు కూడా ఉదయం ధ్యానం చేసి బేలూరు మందిరం బయటకు వచ్చి చుట్టూ చూస్తున్నారట. ఒక ఆనందానుభూతి వారికి కలుగుతోంది. వారు నెమ్మదిగా వేదమంత్రాలను పఠిస్తారు. మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవః అని, అంటే మధు అంటే ఒక తీయదనాన్ని, అంటే ఒక ఆనందపు అనుభవాన్ని పొందుతున్నారు. అది గాలి తీయగా వీస్తోంది, సముద్రాలు మధువును కలిగి ఉన్నాయి, గోవులు మధువునిస్తున్నాయి. అంటే ఒక బ్రహ్మానందపు స్పర్శను వారు అనుభవించారు కాబట్టి చుట్టూ ఉన్నదంతా కూడా ఆనందమయంగా వారికి అనుభూతమవుతోందన్నమాట. ఉదయం ఇలాంటి తీవ్ర ధ్యానం కుదిరినప్పుడు ఆ కలిగే ఆనందపు ధార సాయంత్రం వరకు ఉండేది అని చెప్పి వారు అంటూ ఉండేవారు. ఇలాంటి సచ్చిదానంద లేదా బ్రహ్మానందపు పారవస్య స్థితిని ఇక్కడ మాధ్వీపాన లసమత్త అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అలసత్వం అని కాదు, బాహ్య విషయాల పట్ల విముఖత కలుగుతుంది. అంటే అహం స్థితిలో మత్తిలో ఉండటం అనమాట. అంటే అహం బ్రహ్మాస్తి స్థితిలో ఉండటం. మాతృక వర్ణ రూపిణి, మాతృక అంటే అమ్మ, అదే దేవి. వర్ణ రూపిణి, వర్ణ రూపంలో ఉంది. అంటే 50 వర్ణాలు మన శరీరంలోని యోగ చక్రాల్లో వాటి స్థానం, వాటి అధిష్టాన దేవతలు అంతా మనం తెలుసుకున్నాము. ఈ దేవతలందరూ కూడా పరాశక్తి రూపాలే. ఏ ఒక్క వర్ణాన్ని శ్రద్ధతో మంత్రంలా స్మరించినా ఆ దేవతలను పూజించగలిగే శక్తి అనంతమైంది. ఏ ఒక్క వర్ణాన్ని శ్రద్ధతో మంత్రంలా స్మరించినా ఆ దేవతలను పూజించడం వల్ల కలిగే శక్తి అనంతమైంది. సమస్త ప్రాణ కేంద్రాలు కూడా ఈ శక్తితోటి స్పందిస్తాయి. అంటే అమ్మ అక్షర రూపిణి అని. తర్వాతి శ్లోకం. మహాకైలాస నిలయా మృణాల మృదుదోర్లత మహనీయా దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, శివుని లోకమైనటువంటి కైలాసంలో ఉండున్నది. కైలాసం అంటే కేళుల ఆనందాల సమూహమని, అది ఎక్కడ స్థిరంగా ఉందో అది కైలాసం అని చెప్తున్నారు. లాసం అంటే ఉల్లాసమని, ఆనందమని కూడా అర్థం. అంటే శివశక్తుల సమాగమం ఎక్కడ ఉంటే అక్కడ అది కైలాసం, ఆనంద స్థలం అన్నమాట. అందుకనే సహస్రార చక్రాన్ని కూడా మహాకైలాస స్థానం అని చెప్తారు. మృణాల మృదు దోర్లత, మృణాలం అంటే తామరతూడు, మృదు దోర్లత అంటే అలాంటి మృదువైనటువంటి చేతులు కలదే అని. అమ్మవారి చేతులు మెత్తగా మృదువుగా ఉన్నాయంట. అంటే ఇది ఆమె యొక్క ఇచ్చే స్వభావాన్ని సూచిస్తున్నాయి. అంటే ఆమె కారుణ్యాన్ని, సౌజన్యాన్ని, మార్ధవ గుణాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకొక భావంలో మనం చెప్పుకోవాలంటే ముందు నామంలో మహాకైలాస నిలయ అని చెప్పుకున్నాం. అంటే సహస్ర స్థానం వద్ద కుండలిని శక్తి ప్రసారం చెప్పుకున్నప్పుడు బిసతంతు తనీయస అని చెప్పుకున్నాం.
బిసతంతు అంటే తామరతూడు లాంటి నాళం గుండా మృదు దోర్లత, మృదువుగా వెళ్తుంది. మరాళి, మందగమన అని చెప్పుకున్నాం. దానికి రెండు వైపులా 2 నాళాలు, అవి ఇడా పింగళ నాడులు. అంటే ఇడా పింగళ నాడుల నడుమ సుషుమ్నతో కూడిన ముఖ్య ప్రాణస్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా కూడా అర్థం తీసుకోవచ్చు. మహనీయ, పూజింపదగినది లేదా పూజింపబడినది అని. అమ్మ హరిబ్రహ్మేంద్రులతో కూడా పూజింపబడేది కనుక కాబట్టి మహనీయ. దయామూర్తి, దయయే తన స్వరూపంగా కలది. దేవీ మహాత్మ్యంలో దేవతలు చిత్తే కృపా సమర నిష్ఠురతాచ దృష్ట వైరీష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం అని చెప్పారు. అంటే యుద్ధంలో శత్రువుల యందు కూడా నువ్వు నీ దయని ప్రకటించడం చూస్తున్నాము అని అమ్మకి స్తోత్రం చేశారట. అంటే దేవి కరుణతో వారితో యుద్ధం చేసి వారిని పవిత్రులను చేసి వారికి ముక్తినిస్తోంది. వారి అహంకారాన్ని తొలగించి వారికి ముక్తినిస్తోంది. దయామూర్తి, ఎవరి హృదయంలో దయ ఉంటుందో అక్కడ అమ్మ ఉన్నట్టు. అంటే అందరి హృదయాల్లోనూ దయారూపంలో ఉన్నది అమ్మయే. మహాసామ్రాజ్యశాలిని, గొప్ప సామ్రాజ్యం కలది అని. మహాకైలాసమే మహాసామ్రాజ్యం. అక్కడి నుండి అమ్మ పంచకృత్యాలు చేస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు, ఈ ఆటలు అమ్మ అక్కడ ఆడుతూ ఉంటుంది ఆ కైలాసంలో. ఇక శ్రీచక్రంలో కూడా బిందు స్థానంలో ఉన్నది. అలాగే శరీరంలో సహస్రారం నందు ఉంది కాబట్టి మహాసామ్రాజ్యశాలిని అని చెప్పారు. ఇక ఇంకొక అర్థంలో వేదాది శాస్త్రాలన్నీ కూడా మహాసామ్రాజ్యాలు, వాటిని ఏలే మాతృకా వర్ణ రూపిణి దేవి. ఇక్కడితోటి మాతృకా వర్ణ రూపిణికి సంబంధించినటువంటి నామాలు పూర్తయ్యాయి. నుంచి చెప్పబోయేవి శ్రీ విద్యా నామాలు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరీ విద్య, త్రికూట, కామకోటిక. ఆత్మవిద్యా నామం దగ్గర నుంచి మహావిద్య, శ్రీ విద్య మొదలగు నామాలన్నీ కూడా 120 శ్లోకంలో త్రికోణాంతర దీపిక వరకు కూడా ఇవి శ్రీ విద్యా నామాలే. వీటిని చదువుకోవచ్చు. కాకపోతే ఉపాసన చేసుకోవాలంటే మాత్రం గురువు ద్వారానే శ్రీ విద్య ఉపాసన చేయాలి. ఇక ఆత్మవిద్య, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విద్య, అది శ్రీ విద్య. అంటే నేను అనేది ఎవరో కనుగొనే విద్య. ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, ప్రాణం కాదు, పంచకోశాలు కాదు అని విచారణ చేసి తెలుసుకుని వీటన్నిటిలోనూ ఉన్నది చైతన్యం, అదే ఆత్మ చైతన్యం, అదే దీనికి ఆధారం. ఈ ఆత్మ చైతన్యానికి ఆధారం బ్రహ్మ. అంటే ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవడం అనేది ఆత్మవిద్య. ఇది తెలిపేది కాబట్టి అమ్మ ఆత్మవిద్యా స్వరూపిణి అయింది. మహావిద్య, మహా అన్న పరబ్రహ్మనే అర్థం. ఆధ్యాత్మ విద్య, విద్యానాం అంటే విద్యల్లో గొప్పది ఆధ్యాత్మిక విద్య కాబట్టి అదే మహావిద్య. దశ మహావిద్యలు, తర్వాత వనదుర్గాది విద్యలు, ఇవన్నీ కూడా మహావిద్యలే. అంటే ఇవన్నీ కూడా మనలోని పరబ్రహ్మాన్ని కనుగొనటానికి తోడ్పడేవి కాబట్టి ఇవన్నీ కూడా మహావిద్యలు. శ్రీ విద్య, ఆత్మవిద్య, మహావిద్య అన్న ఈ రెండు కూడా శ్రీ విద్యా స్వరూపమే. శ్రీ అని చెప్పినప్పుడు ఇదివరకు మనం శ్రీకారం గురించి చదువుకున్నాము. షా అంటే ఆనందం, రా అంటే జ్ఞానం, ఈ అంటే ఇచ్ఛాశక్తి, బ్రహ్మశక్తి. ఈ మూడు కలిపి శ్రీకారం అంటే జ్ఞానానందదాయకమైనటువంటి పరబ్రహ్మశక్తి శ్రీ విద్య. కామసేవిత, శ్రీ విద్యలోని కాది విద్యని మన్మధుడితో ఉపాసించబడిందని చెప్తాము. ఈ విధంగా కామసేవిత. ఇక కామ అంటే కామేశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే శివునితోటి సేవించబడింది, ఉపాసించబడింది. ఇక్కడ ఉపాసన అని ఎందుకు చెప్తున్నామంటే విద్యా స్వరూపం చెప్పబడుతోంది కాబట్టి ఇక్కడ సేవిత అన్నదానికి ఉపాసన అని చెప్పుకుంటాము. అంటే శివునితో ఉపాసించబడి మన్మధుడికి బోధించబడి ఉపాసించబడినటువంటి విద్య. శ్రీ షోడశాక్షరీ విద్య, ఇది 16 అక్షరాలతో కూడిన మంత్రం.
అందుకని షోడశాక్షరి విద్య అని అన్నారు. శ్రీ విద్య అంటే బాల విద్య, పంచదశి విద్య, షోడశి విద్య ఏదైనా కూడా శ్రీ విద్య అని చెప్పబడుతుంది. షోడశాక్షరి విద్య అంటే అందులో 16 అక్షరాల బీజాక్షరాలు ఉంటాయి. షోడశ అంటే 16 కళలు. ఈ 16 కళలు అంటే అమ్మవారిని తెలియజేస్తున్నాయి. అంటే 15 చంద్రకళలు మారుతూ ఉంటే మారని 16వ కళ శ్రీ షోడశి మాత అని పూర్ణిమ నాడు పూజింపబడేదని ఇంతకుముందు మనం చదువుకున్నాము. 15 అక్షరాల పంచదశి మంత్రానికి మరొక బీజాక్షరం కలుపుకుని షోడశాక్షరి మంత్రం అవుతుంది. ఇది శ్రీ షోడశాక్షరి విద్య. త్రికూట అమ్మ మంత్రస్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. పంచదశి మంత్రంలో 3 కూటాలు ఉంటాయి. ఒక్కొక్క కూటమిని ఒక అక్షరం కింద లెక్క పెడతారు. అందువల్ల 15 అక్షరాలు 3 అక్షరాలయ్యి 3 కూటముల కింద అవుతున్నాయి కాబట్టి త్రికూట అని చెప్పారు. షోడశాక్షరి విద్యలో కూడా వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం అని త్రికూటాలతో ఉంటుంది కాబట్టి త్రికూట అని అన్నారు. ఇక కాది, సాది, హాది అంటే కా అక్షరంతో మొదటి కూటం, హా అక్షరంతో రెండవ కూటం, సా అక్షరంతో మూడవ కూటం ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీటిని కాది, హాది, సాది త్రికూట విద్య అని చెప్పబడింది. ఈ వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం వీటన్నిటి గురించి కూడా మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము. ఇంతేకాకుండా అమ్మ ఎన్నో విధాలుగా త్రికూటస్థమని చెప్పే ఉన్నాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురి స్వరూపం, బ్రహ్మ, విష్ణు, రుద్రరూపిణి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల యందు ఉండేది. తర్వాత కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠాలలో వీటి యందు వ్యాపించి ఉన్నది కాబట్టి త్రికూట అని చెప్పబడింది. కామకోటిక లలితాదేవి విశేషనామాల్లో ఒకటి కామకోటిక నామం. అంటే కాంచీపురంలోని శక్తిపీఠాన్ని కామకోటి పీఠం అంటారు. అక్కడ ఉండే దేవి కనుక కామకోటిక. శివుడు, అమ్మవారు కలిపి ఉన్న స్వరూపాన్ని కామకోటి అని అంటారు. అంటే ఏకదేశ కోటి, రెండు కలిపి ఒకే చోట అని. శివశక్తి సామరస్యం పరబ్రహ్మ రూపత్వాత్ అని చెప్పబడింది. అంటే ఇరువురి సామరస్య రూపాన్నే కామకోటి అని చెప్తున్నారు. తర్వాత కామాక్షి దేవి ఉన్న చోటు కామకోటి. అక్కడ మంత్రాన్ని జపిస్తే కోటి గుణితమే సిద్ధిస్తుందట. అంత పవిత్రమైనటువంటి సిద్ధస్థలం అది. ఇంకొక అర్థం కామములకు చివరిది అంటే మోక్షదాయిని అనే అర్థం కూడా ఉంది. ఈ విధంగా అమ్మనామం కామకోటిక అయింది. తర్వాత నామం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. అంటే ఇక్కడ శ్రీ విద్యా ఉపాసన యొక్క ఫలాన్ని ఇక్కడ చెప్తున్నారు. కమలాకోటి సేవిత అంటే కోటి ఐశ్వర్యాలతోటి సేవించబడుతుంది. కమల అంటే లక్ష్మీదేవి. వీరందరూ అమ్మ యొక్క కటాక్షంతో కింకర్లు అయిపోయారు, అంటే సేవకులు అయిపోయారట. అంటే అమ్మ అనుగ్రహం పొందితే కోట్లాది లక్ష్ములు సిద్ధిస్తాయని అర్థం. ఇంకా కటాక్షం అంటే కన్నులు తెరవటం అని కూడా అర్థం ఉంది. అమ్మ కన్ను మూసి తెరిచేలోపు భువనాలన్నీ నిర్మితమవుతున్నాయి. అంటే విచ్చుకునే శక్తి, దీన్ని కటాక్షం అంటున్నారు. ఇదే శ్రీచక్రంలో బిందువు విచ్చుకునే శక్తి. ఈ బిందువు విచ్చుకున్నప్పుడు శ్రీచక్రం అంతా ఏర్పడింది. ఈ చక్రంలోని శక్తులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ యొక్క విభూతులు అన్నమాట. ఆ విభూతులనే ఇక్కడ కోట్లాది లక్ష్ములు సిద్ధించడం అని చెప్తున్నారు. శిరస్థిత, శిరస్సు అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నది అని. మేరు రూపంలో ఉన్న శ్రీచక్రానికి శిరస్సు బిందువు, శ్రీచక్ర బిందువునందు ఉండినది అని చెప్తున్నారు. ఇక గురుపాదుకా మంత్ర రూపిణిగా శిరస్సునందు ఉంది అని. గురుపాదుకా మంత్రం అంటే శ్రీ విద్యా ఉపాసనలో సదాశివుని ఆది గురువుగా తీసుకొని శక్తి బీజంతో దానికి గురునామాన్ని చేర్చి గురుముఖంగా ఇవ్వబడినటువంటి పవిత్ర మంత్రాన్ని గురుపాదుకా మంత్రం అని అంటారు. గురుస్థానం శిరస్సు కాబట్టి గురుస్థానం శిరస్సును శివశక్తుల స్థానంలో ఐక్యం అందించి చేసేది కనుక శిరస్థిత అని చెప్పారు. అంటే ఈ మంత్ర సాధన గురువు దగ్గర పొందిన వారు మాత్రమే
చేయాలి గురుపాదుక మంత్ర సాధన. చంద్రనిభ, చంద్ర సమాన కాంతులతో ఉంది అని, అంటే అమ్మ అమృత బింబ రూపిణి అని. శిరస్థిత అన్న మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఈ తల్లినే, చంద్రనిభ తల్లినే. చంద్రకళ అన్న కూడా ఈమె రూపమే. చది ఆహ్లాదే అని ఇంతకుముందు మనం చదువుకున్నాం. అంటే 3 మండలాలు చెప్పుకున్నప్పుడు కుండలిని శక్తి ఎప్పుడైతే సోమమండలాన్ని చేరుకుంటుందో ఆ తర్వాత సహస్రాలను చేరినప్పుడు అది ఘనీభవించి అమృత వర్షణ ద్వారా జీవుడు ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్పుకున్నాము. అందుకని చంద్రకాంతులతో ఉన్న ఈ దేవిని నిత్య తృప్తాదేవి, మత్త, మాధ్వీపానలస అని కూడా చెప్పబడింది. ఈ నామాలన్నీ కూడా ఈ చంద్రనిభాదేవితోటి ఇక్కడ సమానం. అక్కడ సాధకుడు పొందే ఆనందం ఒకటే కాబట్టి. ఫాలస్త అంటే నుదుటి ప్రదేశంలో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ ఉన్న దేవి రూపం ఇంద్రధను ప్రభ అని చెప్పారు. అంటే ఇంద్రధను అంటే వివిధ వర్ణాలుగా ప్రకాశిస్తూ ఉందని. సప్తవర్ణ ప్రకాశం అనగానే అది అగ్నిదేవుడికి ప్రతీక. అమ్మ అగ్ని స్వరూపంలో పాలభాగంలో దీపాకారంలో అమ్మని ధ్యానించాలి అని చెప్తున్నారు. ఇక్కడి బీజాక్షరం హ్రీం అంటే భువనేశ్వరి మాత ఈమె. ఇది ఉదయ ధ్యాన స్థానానికి విశేషమని చెప్తున్నారు. అంటే ఉదయ ధ్యానం ఈ పాలభాగంలో చేయడానికి విశేషమని చెప్తున్నారు. హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయనందు ధ్యేయస్థానముగా కలది. రవి ప్రఖ్య సూర్యుని వంటి తేజస్సు కలది అని. అంటే ఇక్కడ హృదయ స్థానంలో రవి ప్రభతో ఉన్నటువంటి ఈ అమ్మవారిని మధ్యాహ్న ధ్యానానికి విశేషమని చెప్తున్నారు. ఇక్కడ అమ్మ హిరణ్యమయ రూపిణి అంటే బంగారు కాంతులతోటి ఎరుపు పసుపు ప్రకాశంతో ఉంది. ఇటువంటి దేవిని హృదయ భాగంలో ధ్యానం చేయాలి. త్రికోణాంతర దీపిక, త్రి అంటే మూడు కోణాల మధ్యలో ప్రకాశించున్నదని. ఇక త్రికోణాలంటే 3 అగ్ని సూర్య చంద్ర ఈ మండల బిందువుల మధ్య ఉన్నది అని, లేదా ఈ మూడిటికి ప్రకాశంనిచ్చు పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పి అర్థం. మూలాధార త్రికోణమందు కూడా ప్రకాశిస్తున్నటువంటి కుండలిని రూప తేజస్సుని కాబట్టి త్రికోణాంతర దీపిక అని చెప్పారు. మొత్తానికి తీసుకుంటే ఆత్మవిద్య నుంచి త్రికోణాంతర దీపిక వరకు ఉన్న శ్రీ విద్యను చూస్తే ఆత్మవిద్య మహావిద్య అదే శ్రీ విద్య. దీన్ని మన్మధుని ద్వారా పరమశివునితో ఇవ్వబడింది. ఇది త్రికూటాలుగా ఉంది. దీని ఫలితం కటాక్ష కింకిరీభూత కమలాకోటి సేవిత దేవత కామకోటిగా దేవి. ఈమెను ధ్యానించే స్థానాలు శిరస్సులో చంద్రనిప, పాలభాగంలో ఇంద్రధను ప్రభ, హృదయంలో రవితేజ. ఇది ఒకే శక్తి, మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ విధంగా ధ్యానింపబడుతోంది. హృదయ స్థానంలో ఇక వీటి ఫలితాలను చూస్తే హృదయ స్థానంలో శక్తి సర్వజ్ఞతాదేవి. ఈ ధ్యానంలో సిద్ధి పొందిన వారికి సర్వజ్ఞత్వం కలుగుతుంది. పాలభాగంలో అలుప్తత అంటే ఏ లోటు లేని స్థితి, పరిపూర్ణ స్థితి కలుగుతుంది. ఇక శిరస్సున ధ్యానించినప్పుడు నిత్య తృప్తత, ఇటువంటి స్థితులు ఫలాలుగా చెప్పారు. దాక్షాయని దక్షుని కుమార్తె. దక్ష ప్రజాపతి శక్తిని ఉపాసించి కుమార్తెగా పొందుతాడు. అప్పుడు అమ్మ దాక్షాయని అయింది. దైత్యహంత్రి దైత్యులను సంహరించింది అంటే ఆసురీ భావాల్ని హరించునిదే. దక్షయజ్ఞ వినాశిని దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞాన్ని నాశనం చేసినది అని. పూర్వం దక్ష ప్రజాపతి గొప్ప యాగాన్ని మొదలు పెడతాడు. అతడు శివునిపైన చులకన భావంతో యాగానికి శివుణ్ణి ఆహ్వానించడు. అమ్మ దాక్షాయిని దక్షుని యొక్క తప్పును తెలియచేయడానికి స్వయంగా యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ శివుని దోషాన్ని విని సహించలేక యోగాగ్నిలో శరీరాన్ని త్యజిస్తుంది. ఇది చూసినటువంటి శివుడు కోపంతో వీరభద్రుడిని సృష్టించి యాగనాశనానికి పంపుతాడు. ఈ విధంగా అమ్మ తన
దక్షునికి యొక్క పుట్టుక ద్వారా దాక్షాయిని అయింది. దక్షుని యొక్క అసురగణాల విధ్వంసనం చేసినదిగా దైత్యహంత్రి అయింది. దక్షుని యజ్ఞ వినాశనం చేసి దక్ష యజ్ఞ వినాశిని అయింది. అంటే దక్షుడి యొక్క నేను అనే అహంకారాన్ని అమ్మ నాశనం చేసింది అని. తత్వపరంగా చూస్తే దేవి ఈశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుని శక్తి అయినటువంటి ప్రకృతి మన ఆధీనంలో ఉందనుకోవటం దక్షుని బుద్ధి లాంటిది. ఈశ్వరుని నిరసించటం భగవద్విరుద్ధ భావన. దక్షుడు ఈశ్వరుని నిరసించాడు, నేనే గొప్ప అనుకున్నాడు. ఇది అజ్ఞానం. దీన్ని నాశనం చేయటమే దక్షయజ్ఞ వినాశనం. దాక్షాయిని మరొక అర్థం దర్శ పూర్ణమాసయో ఆవృత్తి దాక్షాయణ యజ్ఞపదేనోచ్యతే తద్రూప అని చెప్పారు. 1 సంవత్సర కాలపు యజ్ఞ స్వరూపమే దాక్షాయిని. అంటే ఒక విధమైన నిత్యాగ్నిహోత్రాన్ని సంవత్సరం కాలం చేసేది, దాన్ని దాక్షాయిని అంటారు. అంటే ఇక్కడ అర్థం అమ్మ యజ్ఞ స్వరూపిణి అని. ఇక దాక్షాయిని నామానికి రోహిణి, అశ్విని మొదలగు నక్షత్ర దేవతలను కూడా అర్థం ఉంది. ఇక్కడితో 120 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.